వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి శరణ్య లహరి వాళ్ళ ఇంటికి వస్తారు కదా. లహరి నవ్వుతూ డోరు తెరిచి అమ్మ అని చెప్పి కౌగిలించుకుంటుంది. శరణ్య లహరి వైపు అనుమానంగా చూస్తూ, లహరి ఎలా ఉన్నావు? చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అలాగే చీర మొత్తం ఒంటి నిండా కప్పుకున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య. ఇంతలో సంతోష్ లహరి వాళ్ళ అత్తగారు బయటికి వచ్చి, వదిన గారు మీరా, రండి రండి లోపలికి అని చెప్పి ఇక నటిస్తూ పిలుస్తూ ఉంటారు. సత్య మాత్రం కోపంగా, లహరి నువ్వు నిజం ఒప్పుకున్నావా? నువ్వు నా చేతిలో బ్రతికిపోతావు, లేకపోతే శాశ్వతంగా పుట్టింట్లో పడి ఉండిపోతావు అని చెప్పి మనసులో అనుకుంటూ రండి రండి అని చెప్పి నవ్వుతూ లోపలికి పిలుస్తారు. లహరి పాపం అలాగే చూస్తూ ఉంటుంది. ఏమ్మా అలా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద. అమ్మా నాకు మిమ్మల్ని చూడాలనిపించింది, కానీ నువ్వే వచ్చావమ్మా అనగానే, మరి తల్లి కూతుర్ల ప్రేమ అంటే అదే కదా వదిన గారు. మీ అమ్మాయి బొత్తిగా భోజనమే తినదు, ఎంత బ్రతిమిలాడినా ఒక్క ముద్ద కూడా తినదు, ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటూ ఉంటుంది అనగానే, లహరి ఇంకా నువ్వు అయ్యి అన్నీ మర్చిపోలేదా? అత్తగారింట్లో అత్తగారు చెప్పినట్టు వినాలి కదా అని అంటుంది ఆనంద. చిన్నపిల్ల కదండి అని చెప్పి మళ్ళీ తనే కావాలని నటిస్తూ ఉంటుంది. సత్య చూడండి అత్తయ్య గారు, లహరి మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని చూడాలనిపించింది అంటుంది, కానీ ఎప్పుడూ మీ విషయం కూడా ఎత్తదు. ఎప్పుడు ఈ ఇల్లు స్వర్గసీమ అని చెప్పి మా ఇంటిని పొగుడుతూ ఉంటుంది, అందుకే అక్కడికి తీసుకురావట్లేదు అని అంటారు సత్య. ఆనంద భైరవి తన కూతురు కాపురాన్ని ఇక చాలా చాలా సంతోషంగా చూస్తూ, లహరి జీవితం అంతా చాలా సంతోషంగా ఉంది. లహరి విషయంలో ఒక్కొక్కసారి భయపడతాను, కానీ మంచి కుటుంబానికి కోడలుగా చేశాను అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. శరణ్య లహరి దగ్గరికి వస్తుంది. చూడు లహరి, మన ఇంటికి పెద్దత్తయ్య గారి కూతురు దామిని వచ్చింది, అలాగే వీలు చూసుకొని మీరు ఒకసారి రండి అనగానే, అదే విషయం చెప్పడానికి వచ్చానమ్మా అని అంటుంది ఆనంద. అమ్మా దామిని వచ్చిందా? నిజం చెప్పాలంటే తన్ని మీరు ఎక్కడో పెంచుతున్నారని నువ్వు నాన్న పెద్దమ్మ మాట్లాడుకుంటే తెలిసింది, కానీ ఇప్పుడు తను వచ్చినందుకు సంతోషంగా ఉంది అనగానే, అల్లుడు గారు తప్పకుండా లహరిని తీసుకురండి అని అంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటారు సత్య. ఇక శరణ్య అలాగే ఇటువైపు ఆనంద భైరవికి జాకెట్ ముక్క ఇచ్చి ఇక పసుపు కుంకుమలు ఇస్తారు. ఇక చాలా సంతోషంగా లహరిని చూస్తూ ఇద్దరు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఆనంద భైరవి శరణ్య. లహరి భయం భయంగా లోపలికి వస్తుంది. ఒసేయ్ పాపిష్టిదానా, నీ పుట్టింటి వాళ్ళు వచ్చారని నువ్వు నీ దగ్గర నటించాల్సి వస్తుంది. ఛీ, నీది ఒక జన్మ. అటు అత్తింటి వాళ్ళకి ఇటు పుట్టింటి వాళ్ళకి ఇద్దరికీ మోసం చేసిన బాపత నువ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తగారు. ఏ లహరి, మీ చెల్లి ఎవరో వచ్చారు కదా, ఇక తను వచ్చిందని నిన్ను ఇంటి దగ్గరే డ్రాప్ చేసి, అలాగే నువ్వు చేసిన పనులన్నీ వెతికి తీసి నీ వెనకాల ఎవరు ఉన్నారు, నా తమ్ముడిని చంపింది ఎవరు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఈలోపు నువ్వు ఎక్స్ట్రాలు చేసి నీ పుట్టింటి వాళ్ళకి చేరదీస్తే నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తాను అని అంటారు సంతోష్. ఇక లహరి భయం భయంగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిజంగా ఆడపిల్ల పెళ్ళి కాకముందు ఎటువంటి తప్పులు చేయకూడదు, అమ్మ నాన్న చెప్పిందే వినాలి, లేకపోతే ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి లహరి బాధపడుతూ. ఇది ఇలా ఉండగా ఆనంద శరణ్య ఇంటికి చేరుకుంటారు. ఇక లీలావతి కోటేశ్వరరావు అందరూ, లహరి ఎలా ఉంది ఆనంద? నిజం చెప్పాలంటే లహరిని చూడాలనిపిస్తుంది, కానీ కుదరలేదు అనగానే, పెద్దత్తయ్య గారు లహరి 2 రోజుల తర్వాత ఇంటికి వస్తాననింది, అక్క లహరిని వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ఆనంద. అవును, ఇక లహరి విషయంలో నాకు చింతే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దర్శన్. అమ్మ లహరి 2 రోజుల తర్వాత వస్తుంది కదా, చెల్లిని చూసి చాలా రోజులైంది అని చెప్పి అంటూ ఉంటారు రోహిత్ అలాగే ప్రీతి. అందరూ ఇక ఆనంద భైరవి శరణ్య మాటలు వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు అనన్య కాంచన మాత్రం, అమ్మ నాకెందుకో డౌట్గా ఉంది, ఎందుకంటే ఒక్కొక్కసారి పైకి కనిపించినవన్నీ
కరెక్ట్ కాదని అనిపిస్తుంది. నాకు తెలిసి లహరి అక్కడ టార్చర్ పడుతుందేమోనని డౌట్గా ఉంది అనగానే, ఏందమ్మీ అలా అంటున్నావు? అక్కడ ఆనంద శరణ్య ముఖాలు చూడు, మతలబులాగా వెలిగిపోతున్నాయి. అక్కడ దాన కూతురు, ఇక్కడ మీ అత్తయ్య కూతురు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అనగానే, అమ్మ, లహరి జీవితానికి ఒక పెద్ద మచ్చని తీసుకొచ్చాను. అది ఎప్పుడైనా సరే ఆ సంతోషికి తెలుస్తుంది లహరిని టార్చర్ పెడతారు. కానీ ఇంట్లో ఉన్న ఇదిగో ఇక్కడున్న అమాయకురాలైన తెలివితేటలు గల దీన్ని మనం వాడుకుందాం అనగానే, అమ్మి, నువ్వు చెప్పినట్టు ఆ దామిని తెలివి తక్కువది కాదు, మన మాట అసలు వినటం లేదు అనగానే, అయ్యో, ఖచ్చితంగా వినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వింటుందిలేమ్మా. ఎందుకంటే అదే ఇప్పుడు మన టార్గెట్. దాన్ని మన వైపు తిప్పుకున్నాము అంటే ఇక ఆనంద ఇంట్లో ఆనందం కాదు, విషాదం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దామినికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఏంటే నువ్వు ఇప్పుడు పెద్దింటి కూతురు అని తెలిసాక కూడా నువ్వేంటి పబ్బులకి అలా సినిమాలకి షికార్లకి రావడం లేదు అనగానే, అంటే ఈరోజు సాటర్డేనా అని అంటుంది. ఎస్, మేము చాలాసార్లు పబ్బులకి వెళ్ళాము. పబ్బులో ఎంజాయ్మెంట్ ఒక్కసారి చూసామంటే అసలు పబ్బు దగ్గరే ఉంటాము అనగానే, సరే నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది. నువ్వు రావాలంటే కనీసం పర్మిషన్ తీసుకోవాలి కదా. ఈరోజు ఈవినింగ్ పబ్బుకి ఖచ్చితంగా మేము వెళ్ళిపోతాము. నువ్వు కరెక్ట్గా 5 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసే అని చెప్తారు. ఓకే ఓకే అని చెప్పి ఇక దామిని సంతోషంగా, అబ్బా, పబ్బు కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం, నేనిప్పుడు కోటీశ్వరరాల్ని, పబ్బులకి వెళ్ళాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలో అనన్య అలాగే కాంచన పబ్బుకి వెళ్తుందంటమ్మా. ఇది మనం తీసుకుందాము అనగానే, ఏం తీసుకుంటావు? పబ్బుకి తను వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తుందమ్మీ? అక్కడ ఆనంద అలాగే మీ అత్తయ్య అలాంటి ఆటికి ఒప్పుకోరు కదా అనగానే, అదే మనకి కావాలి, పద పద అని చెప్పి వాళ్ళు హాల్లోకి వస్తారు. ఇటు ఆనంద శరణ్య అలాగే లీలావతి అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే, పిన్ని పిన్ని అని పిలుస్తుంది. ఏంటమ్మా, ఏమైంది అని చెప్పి అంటుంది దామిని. పిన్ని, నేను షాపింగ్ చెయ్యాలి, నాకు ఒక 20,000 డబ్బులు కావాలి అనగానే, షాపింగ్ చేస్తావా? శరణ్య నువ్వు కలిసి వెళ్ళండి అనగానే, వదినతో పాటు కాదు, నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనగానే, ఫ్రెండ్స్తోనా షాపింగ్కా? సరే వెళ్ళమ్మా అని అంటుంది. అంటే నాకు ఒక 20,000 కావాలి అనగానే, ఎందుకు అని అంటుంది ఇక లీలావతి. అమ్మా, నేను ఇక్కడ అందరికీ సమాధానం చెప్పుకోవాలా? నిజం చెప్పాలంటే నేను షాపింగ్కి వెళ్ళటం లేదు, పబ్కి వెళ్దామని అనగానే ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది. అమ్మా దామిని, పబ్ ఏంటి అనగానే, అవును పబ్కే వెళ్ళాలి, ఇక్కడ అన్ని పర్మిషన్స్ మిమ్మల్ని అడగాలంట, అందుకే ఉన్నదే చెప్పాను, దాచుకొని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, నేను పబ్కి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుండో ఎంజాయ్ చేస్తున్నారు, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి అనగానే, చూడమ్మా, నీకు ఎన్ని కోట్లైనా ఇస్తాను, పబ్బులకి మనకి లేని కల్చర్ని నువ్వు అలవాటు చేసుకోవద్దు, ఆడపిల్ల పద్ధతిగా ఖచ్చితంగా ఉండాలి, అలా ఉంటేనే రేపటి రోజు అత్తవారింటి పరువు అలాగే ఉన్నంతకాలం పుట్టింటి వాళ్ళ పరువు నిలబడుతుంది, నువ్వు ఇప్పటి నుండి పబ్బులకి వెళ్ళొద్దు అనగానే, అయిపోయింది చూసావా మమ్మీ, ఇప్పుడు ఆనంద భైరవి మమ్మీ రాజ్యం ఏలుతుంది, అప్పుడు ఉన్నలాగే నేను కూడా ఉండాలంట, పాత స్కూటర్ అమ్మినందుకు నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు, మీరు నాకు 20 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా నాకు అవసరం లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది దామిని. ఆనంద, నువ్వు అలా అన్నందుకు నాకింత కూడా బాధలేదు, ఎందుకంటే ఇప్పటి కాలంలో పిల్లలు ఇలా తప్పుదావ పట్టబట్టే వాళ్ళ జీవితాలు బాగోవటం లేదు అనగానే, అక్క, దామిని కూడా ఖచ్చితంగా మంచిగా సంతోషంగా ఉండాలి, ఒక్కొక్కసారి ఆడపిల్ల జీవితాలు వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళు చెప్పినట్టు ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తారు, వాళ్ళకి మనం చెప్పాల్సినవి చెప్పాలి అనగానే, అవునానందా అని అంటూ ఉంటుంది లీలావతి. ఇక శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ప్రీతి మాత్రం ఈ దామిని వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటుందేమో, అత్తయ్య గారు అలాగే చిన్నత్తయ్య గారు ఇద్దరూ చాలా పద్ధతిగా ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు, కానీ
ఈ దామిని తన మనసు బాధపడుతుందని చిన్నత్తయ్య గారి విషయంలో ఏదైనా చేస్తుందేమో అని అనుకుంటుంది ప్రీతి. ఇది ఇలా ఉండగా దామిని కోపంగా రగిలిపోతూ ఉంటే అనన్య కాంచన వస్తారు. ఏందమ్మా నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాము అనగానే, మర్యాదగా బయటికి వెళ్ళండి, మీరు నాకు చెప్పద్దు అనగానే, చెప్పడానికి ఏముంది, నిజం చెప్పాలంటే ఈ కాలంలో పిల్లలు అలాగే ఉంటారు. ఇలా పాత చింతకాయ పచ్చళ్ళలా ఉంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఇక పుట్టినప్పటి నుండి చచ్చేదాకా ఇంట్లోనే మడికట్టుకుని కూర్చోవాలంటే ఎలా కుదురుతుంది అనగానే, మీరు నాకు పొగుడుతున్నారా లేకపోతే చెడిపోమంటున్నారా అని అంటుంది దామిని. చెడిపోవాలని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? నీ ఫ్రెండ్స్ అందరూ పబ్కి వెళ్ళడం లేదా? వాళ్ళు హ్యాపీగా ఉండటం లేదా అనగానే, డబ్బులు కావాలి, ఇలాంటి మాయ మాటలు నాకు అవసరం లేదు అనగానే, అలా అయితే అదిగో ఇప్పుడే మీ పిన్ని ఆనందభైరవి గారు చెక్కుని ఎవరికో ఇస్తున్నారు. ఇక చెక్కుని దొంగతనంగా ఫోర్జరీ చెయ్యి, అప్పుడు నీకు కావలసినట్టు దానిలో ఎంత అమౌంటో అంత ఫిగర్ రాసుకో అనగానే, అలా చేస్తే నాకు డబ్బులు వస్తాయా అని అంటుంది. తప్పకుండా వస్తాయి, అదిగో కొన్ని చెక్కులపై సంతకాలు చేసి కొన్ని డస్ట్బిన్లో వేసింది. ఆ డస్ట్బిన్లో ఉన్నది నువ్వు ఫోర్జరీ చేసి డబ్బులు తీసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే తర్వాత పెళ్ళయ్యాక భర్త ఎంజాయ్ చేయనిస్తాడా ఏంటి అనగానే, సర్లేండి ఇప్పుడు ఆ చెక్కు ఎక్కడుంది అనగానే, నేను తీసుకొస్తాను అని చెప్పి అనన్య ఆ డస్ట్బిన్లో ఉన్న చెక్కుని తీసుకొని వస్తుంది. ఇక చెక్కుని ఫోర్జరీ చేసి పబ్బుకు బయలుదేరుతుంది దామిని. అమ్మా అది 4:30 కల్లా అదిగో పప్పుకి వెళ్ళిపోయింది. అలాగే అక్కడ చాలామంది దీనికి కావలసిన వారు ఉంటారు. పబ్బు సంగతి తెలిసిందే కదా, అందరూ డ్రింక్ చేస్తారు. ఇది ఎవరికో ఒకరికి ప్రేమిస్తుంది. అప్పుడు దీని వీడియోలు దీని చరిత్ర కూడా అదిగో ఇంట్లో బయట ఉంచుతాము అంటే అప్పుడు ఆనందభైరవి నా వైపు తిరుగుతుంది, నేను చెప్పినట్టు వింటుంది అనగానే, అమ్మి ఈ దామినిని మాత్రం అస్సలు వదలద్దు అని అంటూ ఉంటుంది కాంచన. దామిని ఇక పబ్బు దగ్గరికి వచ్చి ఇటు అటు చూస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ముందు బాయ్ ఫ్రెండ్ని సెట్ చేసుకోవాలి, తర్వాత హ్యాపీగా ఇలాంటి పబ్బుల్లో హ్యాపీగా టైం అంతా స్పెండ్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎవరబ్బా అని చెప్పి చుట్టూ చూసేసరికి 2 అబ్బాయిలు కనిపిస్తారు. హలో ఏంటి పబ్కి వెళ్తున్నారా అనగానే, ఎస్ నా ఫ్రెండు అనగానే, మీ ఫ్రెండ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు, మీ గురించి మమ్మల్ని పంపించారు అని అంటారు ఆ 2 అబ్బాయిలు. అంటే లోపల నా ఫ్రెండ్స్ ఉన్నారా అనగానే, ఉన్నారు, అలాగే నువ్వు ఈ డ్రెస్లో రాకూడదు కదా అనగానే, ఏమైంది ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అని అంటుంది దామిని. డ్రెస్ ఇలాంటిదైతే అందరూ నిన్ను హేళనగా చూస్తారు, నీ ఫ్రెండ్సే చెప్పారు, ఇక్కడ దగ్గరలో చక్కగా షాపింగ్ ఉంది, అక్కడ మోడ్రన్ డ్రెస్ వేసుకొని పబ్లోకి ఎంట్రీ ఇస్తే అందరూ నీ చుట్టూతో చేరుతారు. అలాగే పబ్లో డ్యాన్స్ ఎలా వేయాలో అన్నది కూడా మేము నీకు నేర్పిస్తాము అనగానే, అవునా అని చెప్పి వాళ్ళ కారు ఎక్కుతుంది. ఇక కారు ఎక్కగానే ఇద్దరు, అబ్బా పల్లెటూరు నుండి వచ్చి పబ్బులో షికారు చేద్దాం అనుకుంటున్నావా, నీలాంటి పిట్టల కోసమే మేము చూస్తున్నాము అని చెప్పి కారులో ఇక దామినిని ఇక మాట్లాడుతూ ఉంటారు. ఆపండ్రా అని అంటుంది. ఏంటి ఆపేది, తల్లిదండ్రులకు మోసం చేసి ఇలా పబ్బులంటే తిరిగితే తప్పలేదు, మాకు దొరికావు కదే, ఈరోజు మేము పండగ చేసుకుంటాం అని చెప్పి తన్ని కారులో తీసుకెళ్తూ ఉంటారు ఆ 2 అబ్బాయిలు. కరెక్ట్గా శరణ్య దర్శన్ ఇద్దరు ఇక కారులో నుండి అదే రూట్లో వెళ్తూ ఉంటారు. ఏవండి లహరి రేపు వస్తుంది కదా, ఈలోపే లహరి ఇంటికి ఎందుకు, అలాగే బిజినెస్ కూడా ఈ న్యూ ఇయర్ అలాగే 31కి చాలా అంటే చాలా పికప్ అయింది, చాలా ఆర్డర్స్ మన కంపెనీ తరపు నుండి వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే కదా శరణ్య, నిన్ను అమ్మ ఎండి ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థమైంది అనగానే కరెక్ట్గా కారు వాళ్ళ పక్క నుండే వెళ్తుంది. ఇక దామిని చూసి ఒక్కసారిగా కారు అద్దం పగలగొట్టేస్తుంది. ఇక శరణ్య, ఏమండి ఒకసారి చూడండి, కారు అద్దం ఎవరో పగలగొట్టారు, ఆ లోపల పాపం ఎవరో వెళ్తున్నారు, తను ఏదో చేయబోతున్నారు అనుకుంటా అని అంటుంది. ఇక శరణ్య అవునా అని చెప్పి ఆ కార్ని ఫాలో అవుతూ ఉండగానే కారు
చాలా అంటే చాలా దూరం వెళ్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కారులో పెట్రోల్ అయిపోవడంతో, ఒరే ఇక్కడ పెట్రోల్ అయిపోయింది, ఖచ్చితంగా ఇది నిర్మానుషి ఏరియా, పద తీసుకువెళ్దాం చెప్పి కారు ఆపి దామినిని ఆ ఇద్దరి అబ్బాయిలు తీసుకువెళ్ళబోతూ ఉండగా ఇక దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతారు. శరణ్య అంటుంది, తను మనం దామిని అనగానే ఆ డ్రెస్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు దర్శన్. అంటే అని చెప్పి అనేలోపు ఇక దర్శన్ కోపంగా ఆ రౌడీలని చితక్కొడతారు. ఇక దామిని అన్నయ్య వదిన అనగానే, ఏంటమ్మా ఇలా ఎలా ఇరుక్కున్నావు అనగానే, అంటే అని చెప్పి అంటూ ఉంటుంది. సరే, ఈ విషయం అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. ఈ డ్రెస్ ఏంటి అనగానే, పబ్బులో ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలంట అనగానే, చూడు దామిని, ఈ ఇంటికి నువ్వు ఆడపిల్లవి, నిన్ను ఎంతగానో ప్రేమగా చూసుకోవాలనుకున్నారు. కొన్నిసార్లు జాతకాలు సెట్ అవ్వక కొన్ని సంవత్సరాలు నువ్వు బయట ఉన్నావు. కానీ ఇప్పుడు తెలియక నువ్వు బయట ఏదో ఒకటి చేస్తాను అంటే ఈ రోజులు మంచివి కాదు. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, బాధపడతారు. ఇంకొకసారి నువ్వు ఇలా ఎవరి మాట నమ్మి రావద్దు అని చెప్పి అంటుంది. ఇక దామిని, ఈ ఇద్దరి వల్ల నేను లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంటే లేకుండా అయిపోయింది అని చెప్పి ఇక రౌడీలను తిట్టుకుంటూ ఒక కారు ఎక్కుతుంది. ఇక కారులో సేఫ్గా ఇంటికి తీసుకొస్తారు దామినిని, దర్శన్ అలాగే శరణ్య. ఇక వాళ్ళ ముగ్గురిని చూసి పైన అనన్య చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.